సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చేసిన అనేక సమస్యలను, సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన వచ్చే జనరేషన్స్ కి కూడా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క మహనీయత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి. వారి ఆశయాలతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి. ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ముందున్నాము. డీవీసీడీ గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్ అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి. సో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5 వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి అది ఒక వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది. సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదికగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమి తీసుకొస్తున్నారు. డైట్ చార్జెస్ అన్నవి పెంచడం జరిగింది. సో పిల్లల యొక్క వైద్యం, విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో పైకి రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా అందరం కలిసి దానికోసం ఒక మెమరాన్ని ఇస్తామన్నా. ఇట్లా మాట మన స్టేట్మెంట్ చెప్పి వెళ్ళిపోతాము. మేడం ఉంటాం, మన పనులు మనం ఉంటాం. ఒక మెమరాన్ని ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది, ఎక్కడ దాకా పోయింది, మనకి ఎక్కడ వరకు పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం. ఈ విధంగా ఎందరో మహానుభావులు, అందులో మన సర్వే పాపారాయుడని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.